అందరికీ నమస్కారం. ఒంగోలులో ప్రకాశం జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో కూడా ట్రాఫిక్ పై స్పెషల్ గా కూడా ఫోకస్ పెట్టారు. ఒంగోలులో అపరిష్కృతంగా ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు కూడా ప్రకాశం జిల్లా ఎస్పీ ఈ రోజు 16 నూతన టూ వీలర్స్ ను ఆయన ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. టీవీఎస్ కంపెనీకి చెందినటువంటి న్యూ మోడల్ అపాచీ 160కి సంబంధించినటువంటి మోడల్స్, అదేవిధంగా ఒక బుల్లెట్ వాహనం. దీనిపై ఒంగోలులో కూడా ట్రాఫిక్ సమస్య ఎక్కడున్నా కూడా త్వరితగతిన ఆ ప్రాంతానికి వాహనాల మీద కూడా టూ వీలర్స్ మీద వెళ్ళి అక్కడ ఆ ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కూడా చర్యలు తీసుకునేలాగా ప్రకాశం జిల్లా ఎస్పీ ట్రాఫిక్ పోలీసులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. ప్రకాశం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆ వెహికల్ కూడా ఆయన లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి మంగళగిరి నుంచి కూడా ఒంగోలుపై ప్రత్యేకంగా కూడా ట్రాఫిక్ ఇబ్బందికర పరిస్థితులు, ఎందుకంటే మనకు ఒక విఐపి కనుక ఒంగోలు కాన్స్టిట్యున్సీలోకి వస్తే కొన్ని ఇబ్బందికరమైనటువంటి ప్రాంతాల్లో కూడా విపరీతంగా పెరుగుతున్నటువంటి ట్రాఫిక్, ఉదయం సాయంత్రం పూట ప్రత్యేకంగా ఒంగోలులోని కొన్ని కూడల్లో కూడా ట్రాఫిక్ నివారణకు తీసుకోవాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి చర్యలను కూడా ప్రకాశం జిల్లా ఎస్పీ ట్రాఫిక్ పోలీసులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్పీ దామోదర్ గారు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఒంగోలు కాన్స్టిట్యున్సీ అంటే ఒంగోలు నగరం కూడా మరి విస్తీర్ణంలో చాలా చిన్నది కాబట్టి కొన్ని ప్రాంతాల్లో కూడా రోడ్లు వెడల్పు లేని ప్రాంతాల్లో కూడా సపోజ్ మనం కనుక చూసుకున్నట్లయితే మరి ట్రంక్ రోడ్డు కానీ కర్నూలు రోడ్లో కొన్ని ప్రాంతాల్లో కూడా రద్దీగా ఉండేటువంటి ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి, అదేవిధంగా ఈ వాహనాలకు స్పెషల్ అపీరెన్స్గా కూడా కొన్ని మరి మెడికల్ కిట్స్, అదేవిధంగా ఎక్కడైతే క్రౌడ్ కంట్రోల్ చేయటం, అదేవిధంగా ఈ బుల్లెట్ వాహనంతో పాటు ఈ 16 అపాచీ వెహికల్స్ కూడా ట్రాఫిక్ను నియంత్రించేందుకు ప్రత్యేకమైనటువంటి వసతులతో కూడినటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, ఈ హెల్మెట్ పై కూడా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేలాగా కూడా చర్యలు తీసుకునేటట్టుగా కూడా ప్రకాశం జిల్లా ఎస్పీ ట్రాఫిక్ పోలీసులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ వెహికల్స్ను ప్రకాశం జిల్లా ఎస్పీ బుల్లెట్ పై కూడా ఆయన కాసేపు బుల్లెట్ పై ప్రయాణించి ట్రాఫిక్ తీసుకోవాల్సినటువంటి చర్యలను ప్రజల్లో, ఎందుకంటే పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా కూడా ప్రజల్లో అవేర్నెస్ కావాలి. దానికోసం ప్రకాశం జిల్లా ఎస్పీ గారు కూడా ఈరోజు మరి బుల్లెట్ పై కాసేపు ఆయన మరి ఈ వెహికల్స్ ను ప్రారంభించిన అనంతరం బుల్లెట్ పై కూడా కాసేపు చక్కర్లు కొట్టినట్టు చూడొచ్చు. ప్రత్యేకంగా కూడా ఈ ట్రాఫిక్ నియంత్రిస్తే ప్రమాదాలు కూడా త్వరితగతిన నియంత్రించవచ్చు అనే నినాదంతో, అదేవిధంగా మరి హెల్మెట్లు కంపల్సరీ, హెల్మెట్ వాడే విధానం, అదేవిధంగా ప్రజలకు అవేర్నెస్, విద్యార్థులకు తదితర ఈ ర్యాష్ డ్రైవింగ్ పాల్పడకుండా, ఎందుకంటే విద్యార్థులు విలువైనటువంటి ప్రాణాలు మరి తీయకుండా కూడా విద్యార్థులకు ఈ హెల్మెట్ల మీద, అదేవిధంగా రాబోయే రోజుల్లో మరింత అవగాహన కల్పించేందుకు ట్రాఫిక్ పోలీసులకు ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ గారు దిశానిర్దేశం చేయడం జరిగింది.